ఒక్కసారి గత ఏడాది బడ్జెట్లోనే చంద్రబాబు నాయుడు వ్యవసాయం పట్ల తనకుండేటువంటి రంగు రుచి వాసన ఏంటో అనేటువంటిది చెప్పాడు. ఈరోజు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో రైతాంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ తన నైజాన్ని బయటపెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే సాధారణంగా 2 నాలుకల ధోరణి అంటాం. చంద్రబాబు నాయుడికి 200 నాలుకల ధోరణి ఉంది. ఎందుకంటే ఏ నోటితో అయితే నువ్వు మాట్లాడావు, మేము గతంలో చెప్పాం. ఏమని చెప్పాము? డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ ఏదైతే ఉందో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఒక పథకాన్ని అమలు చేస్తాయని చెప్పాం. దానిలో భాగంగా ఏం చెప్పాము? ఏదైతే మేము 12,500 ఇవ్వాలనుకున్నాము, కేంద్ర ప్రభుత్వం 6,000 వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ స్కీమ్ కింద దాన్ని 13,500కి పెంచాము. ఉదారంగా 4 విడతలు ఇవ్వాలన్నది 5 విడతలకు పొడిగించాము. కాస్త వెసలుబాటు కలిగింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చేటువంటి ఈ పథకం అని చెప్పాము. ఆ రోజు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు నోటుతో ఏం మాట్లాడాడో ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ వింటే చంద్రబాబు నాయుడు ఎన్ని నాలుకల ధోరణి అవలంబిస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు చెప్పడం 6 లక్షలు కావాలి. ఈరోజు పని అయిపోయింది. ఈరోజు పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ అవసరం లేదు కాబట్టి 6,500 రూపాయలు సరిపెడతామని అది కూడా ఇస్తానని నమ్మకంలా చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఏం చెప్పాడు? మీరు 12,500 ఇస్తానన్నారు, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల్లో మినహాయించారు, 6,500 నాలాగే వీళ్ళు కూడా ఎగ్గొడతారేమో అనేటువంటి ఉద్దేశంతో అది కూడా ఇస్తాడో ఇవ్వడం అని చెప్పి మాట్లాడాడు. సరే, ఇచ్చి చూపించాం, చెప్పిన దానికన్నా ఎక్కువగా ఇచ్చాం. ఏ నోటితో అయితే నువ్వు ఆ రోజు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎలా కలుపుతారని మాట్లాడావో ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలకు భిన్నంగా కలపకూడదు అని చెప్పినటువంటి నువ్వు ఈరోజు ఆ 6,000తో కలిపి నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడావు. దీనిని ఎన్ని నాలుకల ద్వారా అనాలి చంద్రబాబు? నీ మాటలని, నీ వ్యవహార శైలిని. నువ్వు ఎన్నికలకు ముందు 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ప్రకటించావు. ఎక్కడా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా 20,000 ఇస్తానని చెప్పి మాట్లాడలేదు. గతంలో నువ్వు విమర్శించావు. మీరు ఎట్లా ఇస్తారు? చెప్పినటువంటి మాటకు కట్టుబడి మీరు 12,500 ఇవ్వాలని నిలదీశావు. ఈరోజు ఏ నోటితో నువ్వైతే మాట్లాడావో గతంలో, ఈరోజు నువ్వు దానిని మరిచి ఈరోజు మరలా మేము ఇద్దరం కలిపి 20,000 రూపాయలు చేతిలో పెడతామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్లో ఇచ్చింది. అంటే దాదాపుగా నువ్వు 20,000 లెక్కన రైతులకు ఇవ్వాల్సింది 10,706 కోట్లయితే కేవలం మొక్కుబడిగా ఒక 6,300 కోట్లు ఇచ్చి మిగతాదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని నేను సర్దుబాటు చేస్తానని చెప్పి ఈరోజు మాట్లాడడం అంటే ఎంత విపరీతంగా అంటే రాబోయే రోజుల్లో దాని ఆ కేటాయింపును చూస్తేనే ఖర్చు చేసేది అనుమానం. నువ్వు ఆ కేటాయింపులు ఏమాత్రం ఖర్చు చేస్తావనేది అనుమానం. అయినా సరే రైతులకు నువ్వు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ కేటాయింపులు చూస్తేనే ఎంతమంది రైతులకు నువ్వు కోత పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నావనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, సంక్షోభంలో అవకాశాలను వెతుక్కోవాలి అని చెప్పి. ఈరోజు పాపం మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉంటే కొన్ని దగ్గరలా ఇతర పంటలకు సంబంధించి వరి దగ్గర నుంచి అన్ని రకాల పంటలకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులు పడుతుంటే ధరల స్థిరీకరణ నిధి దానిని కేవలం 300 కోట్ల రూపాయలు పెట్టి వీటినన్నిటినీ నేను అధిగమిస్తానని చెప్తే మరలా పాపం ఆయన ప్రఖ్యాత శాస్త్రవేత్త, నాకు తెలిసి ఆయన పేరును కూడా స్ఫురించేటువంటి అవకాశం మీకు లేదు, స్వామినాథన్ గారి. ఆయన వ్యవసాయం సక్రమంగా లేకపోతే ఇంకేది సక్రమంగా సాగే అవకాశం లేదు అని చెప్పారు. అంటే మీరు ఇచ్చినటువంటి బడ్జెట్లో వ్యవసాయానికి మీరు కేటాయించినటువంటి నిధులు, మీ ఆలోచన విధానం సక్రమంగా లేకపోతే 62% ఆధారపడి జనాభా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు మీ బడ్జెట్ ఏ విధంగా ఉంటుందనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే వ్యవసాయం అనేటువంటిది చంద్రబాబు అధికారంలోకి వస్తే గాడి తప్పుతుంది. ప్రతి విషయంలో విత్తన పంపిణీ దగ్గర నుంచి, ఎరువుల పంపిణీ దగ్గర నుంచి, ఎంఎస్పీ దగ్గర నుంచి ప్రతి విషయంలో మీ పరిపాలన గాడి తప్పుతుంది. అంటే దాని అర్థం రైతుల పట్ల మీకున్నటువంటి నిర్లక్ష్యం, రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేకపోవడం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు
మిర్చి రైతులకు సంబంధించి ఎన్ని గ్యారంటీలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోయి చెందాక మిన్నకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పోయి రాగానే రకరకాలైనటువంటి ప్రారంభించారు. నువ్వు 40 సంవత్సరాలు అనుభవం ఉందన్నావు, దాదాపుగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు. నాఫెడ్ కొనుగోలు చేయదని తెలిసి మిర్చి రైతులను మోసం చేయడానికి నాఫెడ్కు ఒక లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశావు. చివరికి గత సంవత్సరం 21 నుంచి 27 వేల రూపాయలు అమ్మితే 8,000 9,000 ఈ సంవత్సరం క్వింటాలు మిర్చి రేటు అమ్ముతుంటే దానికి సంబంధించి 11,781 రూపాయల 25 నిర్ణయించినటువంటి ధర కన్నా కేంద్ర ప్రభుత్వం తక్కువ అమ్మితే 50% అంటే దాదాపుగా పంట కొనుగోలన్నీ పూర్తయిపోయిన తర్వాత, అమ్మకాలన్నీ పూర్తయిపోయిన తర్వాత, రైతులు నష్టపోయిన తర్వాత మీరు మేనమేషాలు లెక్కిస్తా ఏదో మొత్తం రైతాంగాన్నంతా మేము ఆదుకున్నాము, అన్నిటికీ పరిష్కారం చూపేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేటి అనేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటిది. అదేవిధంగా ఈరోజు విత్తనం దగ్గర నుంచి పంటల అమ్మకం వరకు ఆర్బీకే వ్యవస్థ ఉన్నది. దాన్ని నిర్వీర్యం చేస్తూ ఎక్కడ అగ్రికల్చరల్ బడ్జెట్ లో ఆర్బీకే ప్రస్తావనే లేకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ప్రజల్లో ఉండకూడదు, ఆ వ్యవస్థ బాగుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోకూడదు, కాబట్టి రైతులకు అది ఉపయోగంగా ఉన్నా సరే దాన్ని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మార్కు పరిపాలన రైతులకు సంబంధించి ఇవ్వకూడదు అనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి దాని ఊసే లేకుండా మాట్లాడడం జరిగింది. ఈరోజు అగ్రిటెక్ దిశగా వెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈరోజు ఆర్బీకే లాంటి వ్యవస్థ లేకుండా వ్యవసాయంలో నువ్వు ఏ విధంగా ముందడుగు వేయగలవు, వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలవు అనేటువంటిది మాత్రం చెప్పేటువంటి పరిస్థితులు లేడు. కొన్ని పదాలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి పదాలు వాడారు. స్మార్ట్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్, ఇటువంటి కొత్త కొత్త పదాలన్నీ వాడారు. ఈ రకంగా నేను వ్యవసాయాన్ని తీసుకొస్తున్నానని చెప్పి ఈ రోజు మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోలేక, ఏమీ చేయలేక ఆర్బీకేలో కియోస్కోలు ఉన్నాయి, వాటితో పాటు ఈరోజు యాప్లు ఉన్నాయి, అదేవిధంగా కాల్ సెంటర్లు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి దూరం చేసి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఛానల్స్ ఉన్నాయి, టీవీల ద్వారా ఈరోజు ప్రసారం చేయడానికి ఆర్బీకే ఛానల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి నేను సాంకేతికను అందిపుచ్చుకొని నేను బ్రహ్మాండంగా స్మార్ట్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఏ విధంగా నువ్వు అడుగులు వేస్తావు? అంటే నువ్వు చెప్పేటువంటిది వేరు, చేసేటువంటిది వేరు. కాబట్టి మాటలకి పరిమితం తప్ప చేతలు ఇది సాధ్యం కాదనేటువంటిది ఉన్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసేటువంటి దాని మీద ఈరోజు ఇది నిజంగా రైతులకు సంబంధించి ఒక బ్లాక్ డేగా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందంటే రైతులకి టెక్నాలజీకి మధ్య వారధిలాగా ఈ ఆర్బీకేలు పనిచేయగలిగారు. కాబట్టి రైతులు ఈరోజు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈరోజు ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆధునిక పద్ధతులను ఏ విధంగా సాగు చేయాలనేటువంటి దాని మీద అవగాహన ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి కేవలం పదాలు చెప్తే సరిపోదు, దీనిలో మీకు చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమైపోయింది. ఈరోజు విత్తనాలకు సంబంధించి కానీ ఎరువులకు సంబంధించి కానీ ఉన్నటువంటి కల్తీలను అరికట్టడానికి అగ్రి ల్యాబులు తీసుకొచ్చాం. ప్రతి నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్ ఉంది. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి జిల్లా స్థాయిలో ఒక జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్ ఉంది. వీటి గురించి అసలు ఊసే లేదు, వాటి గురించి మాట్లాడలేదు. దాని ఉద్దేశం ఏంది? ఆ అగ్రి ల్యాబ్లు ఏదైతే రైతులకి ఈ కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాల మీద శ్రద్ధ చూపిస్తూ రైతులు ఇబ్బందులు పడకుండా ఏదైతే వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి అండగా నిలిచాయో వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఎక్కడా వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ అగ్రి ల్యాబ్ గురించి ఎక్కడా మాట్లాడినటువంటి పని లేదు. అందుకే మరలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే 300 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది. ఎందుకంటే మేము అనుకున్నాం మరి 300 కోట్లంటే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి బరువు తూకంకైనా సరే దానికన్నా తక్కువగా కేటాయించాడనే బాధేసింది. వ్యవసాయ శాఖ మంత్రి ఎంత బరువు తూగుతాడో ఆ తూకం కన్నా కూడా 300 కోట్ల రూపాయలు అనేటువంటిది నామమాత్రంగా మొక్కుబడిగా పెట్టావు. కనీసం నీ తూకానికి సరిపడనైనా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఉంటే బాగుండదేమోనని చెప్పి ఈరోజు పాపం అచ్చెన్నాయుడు గారిని చూస్తే ఆయన మాటలు అనిపించింది. ఈరోజు